మనిషి వాస్తవికత ఏమిటి, మనిషి జీవన ప్రణాళిక ఏమిటి అనే అంశం గురించి రచయిత వివరించిన విషయాలను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఈనాటి మనిషి తన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని గురించి తెలుసుకునే కుతూహలం కలిగి ఉన్నాడు, కానీ తన వాస్తవికత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలాగే తన జీవన ప్రణాళిక గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒక మనిషి దుర్జనుడు కావడానికి ఇదే మొదటి కారణమని మనం చెప్పుకున్నాం. ఈ క్రమంలో ప్రతి మనిషి తన అస్తిత్వానికి సంబంధించిన మౌలిక విభాగాలు ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, ఇంకా వాటి పర్యవసానాలు పరిణామాలు ఏమిటో ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, నేను అనే భావనే వాస్తవానికి మనిషి. దీనినే ధార్మిక పరిభాషలో ఆత్మ అని అంటారు. అయితే ఇది అపస్మారక స్థితిలో ఉంటుంది. శరీరం అనే సిస్టంలో ప్రవేశించగానే దానికి స్పృహ అనుభూతులు వచ్చేస్తాయి. మనిషి శరీరంలో మనసు అనే ఒక ప్రత్యేక డివైస్ అమర్చడం జరిగింది. అది మంచి చెడు, నీతి అనీతి, న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా కేవలం సుఖభోగాలు పొందమని మనిషిని నిరంతరం బలంగా ప్రేరేపిస్తూనే ఉంటుంది. శరీరంలో మరొక డివైస్ ఉంది, దాని పేరు బుద్ధి. అది మంచి చెడు, నీతి అనీతి, న్యాయం అన్యాయం అనే వాటి మధ్య విచక్షణ క్షణాల్లో చేస్తుంది. ఇంకా చెడుకి పాల్పడితే ఎలాంటి ప్రతికూల పరిణామాలు సంభవిస్తాయో, మంచిని ఆచరిస్తే ఎలాంటి అనుకూల ఫలితాలు కలుగుతాయో మనిషికి ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తూనే ఉంటుంది. మనసు కోరే తుచ్చ కోరికలను అనుసరించే వాడిని కుటుంబంలో, సమాజంలో ప్రజలు హీనుడు, నీచుడు అనే అవమానాల శిక్ష విధిస్తారు. అదే బుద్ధి చెప్పే మంచి చెడులను విచక్షణ చేసి మంచికి దగ్గరగా చెడుకి దూరంగా మసులుకునే వాణిని కుటుంబంలో, సమాజంలో ప్రజలు గొప్పవాడు, మహాత్ముడు అనే సన్మానాల బహుమానంతో సత్కరిస్తారు. ఇవి ఇహలోక లాభ నష్టాలు. ఇక మరణాంతరమైతే దుష్కర్మలు చేస్తూ హీనులు, నీచులుగా బతికే వారు శాశ్వతమైన నరక శిక్షకు బలైపోతారు. ఇదే సత్కర్మలు చేస్తూ గొప్పవారు, మహాత్ములుగా జీవించేవారు శాశ్వతమైన స్వర్గ సుఖాలను పొందుతారు. ఇవి పరలోక లాభ నష్టాలు. ఇది మనిషి జీవన ప్రణాళిక ఏమిటి అన్న ప్రశ్నకి సంక్షిప్త సమాధానం. ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నట్టుకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మలు పుస్తకం PDF రూపంలో ఇవ్వడం జరిగింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మరో 2 సమాచారాత్మకమైన పుస్తకాలు PDF రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలించండి. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.